జాను అన్న డాన్సర్, ఫోక్ డాన్సర్. షీఈ్ అ వెరీ గుడ్ డాన్సర్ అండి. సో అంత మంచి డాన్సర్ అయ్యుండి కూడా తను ఎమోషనల్ గా, అంటే ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అంటే తన భావోద్వేగాల్ని నియంత్రణలో పెట్టుకోవటం, వాటిని వాటిని అధిగమించటం, ఈ ఈ ప్రాసెస్ లో, అలాగే మొన్న ఈ అమ్మాయి సూసైడ్ చేసుకున్న దీనిలో కూడా తను అనుకున్నది దక్కకపోవటంతో తను నిరుత్సాహపడి తను చనిపోయింది, సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఇందులో కూడా ఏంటి అంటే గనుక వీళ్ళందరూ కూడా అనుకున్నది దక్కకపోతే, లేదు తను అనుకున్న దానికన్నా భిన్నంగా ఏదన్నా అవునా, ఎవరన్నా తను ఏమన్నా అన్నా కూడా దాన్ని స్వీకరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. సో వీటికి కావాల్సింది ఏంటంటే మనిషి ఖచ్చితంగా చిన్నతనం నుంచే కూడా ఆ ఎమోషనల్ రెగ్యులేషన్, సెల్ఫ్ రెగ్యులేషన్ అంటాం, అంటే భావోద్వేగాల పట్ల అవగాహన, అదుపులో ఉంచుకోవటం. ఈ రెండింటి, అంటే ఫస్ట్ థింగ్ అవి ఏంటి, ఇది నేను ఇప్పుడు జెలసీ ఫీల్ అవుతున్నాను, ఇప్పుడు నేను సాడ్ గా ఫీల్ అవుతున్నాను, ఇప్పుడు నాకు కోపం వస్తుంది, ఇప్పుడు నాకు అసూయగా ఉంది, ఇప్పుడు నాకు ఈర్ష్యగా ఉంది. సో ఇవన్నీ తెలుసుకోవాలి ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 years అండి. హుహు. మనకి ఎడ్యుకేషన్ లో ఇది కూడా, అంటే వెస్టర్న్ లో ఉంటదండి చక్కగా ఎమోషన్ ట్రీ అని, ఎమోషన్